మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు ప్రియదేవుని సంగమా ప్రియదాని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజ్జలు ఎక్కడి నుంచి ప్రార్థించుండగా వాక్యమైనదాడు, వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా ప్రియదాని బిడ్డలారా, ఈస్టర్ తరువాతి 5వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు ఈ విధంగా రాయబడినవి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనను ప్రార్థనను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఈ లోకంలో మనం జీవించినప్పుడు లోకానుసారంగా కాక ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థితిని మనము కలిగి ఉండాలి. ఏంటి ఆ స్థితి అంటే అందరితోనూ సమాధానముగా సఖ్యత కలిగి ఉండాలి అంటున్నాడు. అంటే దేవుని యందు సమాధానం మనం కలిగి ఉండాలంటే ఇహమందు మనం జీవించున్నప్పుడు ఇతరుల పట్ల అదే ప్రేమను మనము కనపరచాలి. ఆ ప్రేమను గూర్చి అందరి నిమిత్తము అందరి కొరకు ప్రార్థనా విజ్ఞాపన చేసేవారిగా, అంటే ఇక్కడ దేవుని నీతిని జరిగించే విషయంలో తిమోతికి పౌలు పత్రిక రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మన స్వనీతిని ఆధారం చేసుకొనక, మన భక్తిని ఆధారం చేసుకొనక క్రీస్తు యొక్క మాటల చేత ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఎలాగైతే ప్రభు అందరినీ ప్రేమించి ఆయన ప్రేమలో మనల్ని స్థిరపరిచారో అట్టి రీతిగా మనము ఇహమందు జీవించాలనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే మనుష్యులందరి కొరకు ప్రార్థించాలి అంటున్నాడు. అంటే నశించిన దాన్ని వెతక రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తండ్రి చేత పంపబడి ఉన్నారు. అయితే ఆ ప్రభు చెప్పే మాట ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశించక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఇప్పుడు పౌలు నిత్య జీవాన్ని పొందుకునే విషయంలో తిమోతికి పత్రిక రాస్తూ చెప్తున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి అంటున్నాడు. భక్తి సంపూర్ణతగా చేయాలి. ఏదో కొద్దిగా భక్తి చేయడం కాకుండా పూర్తిగా దేవునితో విశ్వాసములో, ప్రార్థనలో, వాక్యములో, వాక్య విధానములో, ఆత్మీయ నడిపింపులో ఆయన యొక్క అనుభవాలను కలిగిన వారమే మనం ముందుకెళ్తున్నప్పుడు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నాడు. ఎప్పుడైతే నీ వాక్యానుసారంగా జీవిస్తావో దేవుడు నీకు నెమ్మదిని కలుగజేస్తాడు. నెమ్మది అనగా దేవుని చిత్తము, దేవుని కార్యము, దేవుని యొక్క ఉద్దేశము. ఆయన సమాధానం ఎలాగైతే ఈ లోకానికి ఇచ్చాడో ఆ సమాధాన సంబంధమైన సువార్తని కలిగి ఉన్న మనము ఆ యొక్క నెమ్మదితో వాక్యము చేత, వాక్యం ద్వారా దేవుని యందు జీవించాలి. కాబట్టి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అంటున్నాడు. అంటే ఏంటి? నువ్వు చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం ఏమవుతుందో ఆ భక్తిని నువ్వు కొనసాగిస్తున్నావో ఆ భక్తిలో నీవేమై ఉండాలంటున్నాడు కదా. అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనను, ప్రార్థనను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. ప్రార్థన యొక్క విధానాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అంటే ప్రార్థన అనేది వ్యక్తిగతంగా మనము దేవునితో మాట్లాడేది, దేవుడు మనతో మాట్లాడేది. అయితే మనము దేవునితో మాట్లాడినప్పుడు మన గురించే కాదు, సర్వజనుల కొరకు, ప్రజల కొరకు, ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా రక్షణలోనికి రావాలన్న ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి. అందుకని ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్న మాట ఏమంటున్నాడు? ముఖ్యముగా మనుష్యులందరి కొరకును అంటున్నాడు. అందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకును అధికారుల కొరకును అంటున్నాడు. రాజుల కొరకు అంటే వారి ఉన్నతమైన స్థితిలో వారు ఉంటూ మరి ఇక్కడ మనల్ని పరిపాలిస్తున్నప్పుడు వారికి ఉన్న ఆ యొక్క ఆధిక్యతను బట్టి వారిని మనం గౌరవించేవారిగా, వారికి ఇచ్చే గౌరవం ఏదైతే ఉందో దాని విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అధికారుల కొరకును అంటాడు. అంటే ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు మంచి ఆలోచన కలిగి, స్వబుద్ధి కలిగి, దేవుని యొక్క ఆలోచన కలిగి వారు జీవించాలి. అంటే స్వనీతితో వాళ్ళ అధికారం కలిగి ఉండక
అందరికీ మేలు చేసేవారిగా, మంచి చేసేవారిగా అధికారులు ఉండాలని ప్రార్థన చేయాలి. విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో వారి కొరకు విజ్ఞాపన చేయాలంటే వారి యొక్క పరిస్థితులు, వారి కష్టకాలంలో, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. వారి నిమిత్తం నీవు దేవుణ్ణి వేడుకునేవాడిగా ఉండాలి. కాబట్టి ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అంటాడు. దేవునికి కృతజ్ఞత చెప్పాలి. దేవా, నీవు ఇలాంటి ప్రభుత్వాన్ని ఇచ్చావు, ఇలాంటి అధికారులను ఇచ్చావు, ఇలాంటి నాయకులను ఇచ్చావని చెప్పి దేవునికి మనము స్తుతించే స్థితిలో మనం ఉండాలి. అంటే మనము దేవుని దగ్గర నీతి న్యాయములు జరిగించి యథార్థత కలిగి దేవుని యొక్క ప్రేమ యందు ముందుకు కొనసాగిన వారమైతే దేవుడు తప్పక మనలను ఆశీర్వదించి దీవించి మన ప్రార్థనకు ఆయన సమాధానం ఇచ్చేవన్నాడు. కాబట్టి ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది అంటున్నాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు తిమోతితో, ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇలా చేయటం మనకి ఆశీర్వాదకరము, వాళ్ళకి దీవెనకరము. ఇది సంరక్షణ, అంటే దేవుని యొక్క సంరక్షణలో దేవుడు మనకిచ్చే స్థితి ఏదైతే ఉందో ఆ ప్రార్థనా స్థితిని బట్టి మనం ఆ విధంగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదినై ఉన్నది అన్నాడు. దేవుని దృష్టికి అనుకూలం అంటే మనుషులను బట్టి, లోకాన్ని బట్టి, ఇహ సంబంధమైన దాన్ని బట్టి కాదంట. ఈ విధంగా చేయటము దేవుని దృష్టికి మంచిది. అంటే దేవుడు ఈ విధంగా చేయమని ఆయన చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభు ఎలాగైతే చెప్పాడో ఆ ప్రేమను గురించిన విషయాన్ని ఇక్కడ పౌలు తిమోతికి తెలియజేస్తూ అంటున్నాడు. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి, నీతిని తెలుసుకోవాలి, యథార్థతను తెలుసుకోవాలి, నిజమైన దేవుణ్ణి వారు కలిగి ఉండాలి. మరి లోకం వైపు, పాపం వైపు, మరణం వైపు, చీకటి వైపు పోక క్రీస్తు యొక్క ఉపదేశాన్ని బట్టి, ఉద్దేశాన్ని బట్టి జీవించేవారై ఉండాలి. అంటే వారికి నీవు చేయవలసిన పని ఏంటంటే నీ ప్రార్థనల ద్వారా వారి హృదయాలు, వారి ఆలోచనలు సరిచేయబడి, వారి బ్రతుకులు సరిచేయబడి వారి విశ్వాసంలో కట్టబడవలసి ఉంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము. అంటే ఆయన మనుష్యులు అంటే ఎవరైతే ఆయనను అంగీకరించి, ఆయన విశ్వసించి, ఆయన వెంబడించు వారై ఉన్నారో వారు ఆయన స్వకీయ జనాంగంగా చేయబడతారు. కాబట్టి వారిని ఉద్దేశించి తిమోతికి పౌలు అంటున్నాడు, ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాను. అనుభవ జ్ఞానం ఏంటి? అనుభవం అంటే ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో ఏకాత్మ కలిగి, ఏకహృదయం కలిగి ఆయన సన్నిధిలో నిత్యము నివసించి ఆ ధన్యకరమైన స్థితిని మనము కలిగి ఉంటాము. అంటే ఆయన హృదయం అంతరంగంలో ఎరిగిన దేవుడు కాబట్టి నా హృదయంలో ఆయన వాక్యము నిలిచినట్లయితే ఆ వాక్యమునకు ప్రతిఫలంగా ఆయన మన పట్ల ఇతరులను రక్షణలోనికి నడిపించును. ఆ కార్యక్రమంలో, ఆ పనిలో మనము దేవునికి సాక్షులై ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అంటున్నాడు. ఇప్పుడు దేవునికి మనకి, మానవులైన మనకి మధ్యవర్తిగా క్రీస్తు నరావతారిగా ఆయన ఈ లోకానికి పంపబడి ఉన్నాడు. కాబట్టి ఈ నరావతారిగా వచ్చిన క్రీస్తు మన కొరకు, మన పాపముల కొరకు విమోచన క్రయధనం ఆయన చెల్లించి మనలను విడిపించి తన రక్తం ఇచ్చి మనలను ఆయన తన నీతిని మనకు ధరింపజేశాడు. ఆ సత్యాన్ని మనకి తెలియజేశాడు. కాబట్టి తండ్రి ఉద్దేశానుసారంగా నడుచుకున్న కుమారుడైన క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క మాటని బట్టి, క్రీస్తు యొక్క ఉపదేశాన్ని బట్టి మనం జీవించాలి. కాబట్టి అందుకనే పౌలు అంటున్నాడు తిమోతితో, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఇప్పుడు దేవుని యొద్దకు మనం పరలోకం చేరాలంటే మధ్యవర్తి అయిన క్రీస్తు ద్వారానే తప్ప మరి మనం పరలోకం చేరలేం. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మధ్యవర్తిగా పంపిన క్రీస్తునందు ఆయన రక్తములో మనం కడగబడి మన పాపములను నొప్పుకొని సత్యమునకు సాదృశ్యముగా ఆయన నిలిచి ఉన్నాడు. కాబట్టి ఆ సత్యానికి సగినట్టుగా మనం ప్రవర్తించి ఆయన నీతిని జరిగించేవారమై ఉండాలి. చివరిగా అంటాడు కదా, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను అంటున్నాడు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన మనందరి కోసం ఆయన సమర్పించుకున్నాడు. అంటే మనందరి పాపముల నుండి విడిపింపబడ్డానికి, మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి దేవుడు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడు.
ఆయన ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటున్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను అంటున్నాడు. కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించిన కుమారుడైన క్రీస్తుని బట్టి, ఆయన జరిగించిన ఈ విమోచన క్రయధనమును బట్టి మనం ఏమవుతున్నామంటున్నాడు కదా, దీనిని గూర్చి సాక్ష్యము యుక్తకాలముల యందు ఇవ్వబడును అంటున్నాడు. అంటే ప్రభు వచ్చేటప్పుడు ఆయన సాక్ష్యాన్ని, అంటే ఆయన రెండో రాకడలో తిరిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనం చేరాలంటే, జీవించాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే నీ నా కొరకు ప్రాణం పెట్టారో ఆ ప్రాణం పెట్టిన ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మనము ఆయన సన్నిధిలో కనిపెట్టువారుగా ఉంటూ తండ్రి యొద్ద రాజ్యానికి చేరుతూ అక్కడ అందరి కొరకును విజ్ఞాపన చేయొచ్చు. ఇహమందు మనం విజ్ఞాపన చేయొచ్చు. మనము ప్రార్థన విజ్ఞాపన యందు కృతజ్ఞత యందును అందరితో సమాధానముతో నెమ్మదితో కలిసి జీవించాలనే విషయాన్ని పౌలు తిమోతికి తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, అవును నాయన, అందరి నిమిత్తం ప్రార్థించుటకు, అందరి నిమిత్తము అయా నీ సన్నిధిలో విలపించుటకు నీవు మాకు ఇచ్చిన గొప్ప స్థితిని బట్టి వందనాలు. పౌలు తెలియజేసినట్లుగా తిమోతికి నిజమేనాయన రాజుల కొరకును అధికారుల కొరకును ప్రతి వారి కొరకును నేను విజ్ఞాపనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని నీవు సెలవిచ్చున్నావు. ఎందుకంటే మాకు క్షేమమును ఆరోగ్యమును మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఆ క్షేమములో వారు పాలుభాగస్తులే. వారు మమ్మల్ని పాలించినప్పుడు వారికి మంచి ఆలోచనలు తలంపులు పుట్టినట్లు మీ జ్ఞానము, మీ తెలివి, మీ సత్యం వారికి అనుగ్రహించున్నాగున వారందరికీ మీ కృప దయచేయండి. అయినా ఏ ఒక్కరూ నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయండి. నశించిన దాన్ని వెదక రక్షించడానికి లోకానికి పంపబడిన క్రీస్తు యేసు నరుడైన క్రీస్తుని బట్టి రక్తమును బట్టి విభింపబడిన మేము ఆ రక్తములో ముందుకు కొనసాగుట కట్టి కృప దయచేయండి. దినపరిచర్యలో సేవలు మీరు మాకు తోడండి. మరణం నుండి జీవములోనికి మమ్మల్ని నడిపించి నీ నిత్యరాజ్యములో ప్రవేశాన్ని కలిగించిన ప్రభువా, నిన్ను బట్టి నీ మాటని బట్టి మేమందరము సిద్ధపాటు కలిగిన ఆ సిద్ధపాటులో ముందు కొనసాగుట కట్టి కృప దయచేయమని యేసు ఉన్నత నామమున నేటి పరిచర్యలో మీరు మాకు తోడైండమని వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మళ్ళీ అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.